తప్పుడు బోధలు చేస్తున్నాడు, దయ్యం బోధలు చేస్తున్నాడు. ఎన్ని ఎన్ని ఆటంకాలు కలుగజేశారండి నా జీవితంలో, నా ప్రయాణంలో, నా పోరాటంలో. నేను ఎంత అవమానించబడ్డానండి, ఎన్ని కష్టాలు అనుభవించానండి. కన్నీరు, నా బ్రతుకు కన్నీరుమయం. ఒక పక్క దేవుని విషయంలో, విశ్వాసం విషయంలో పరీక్షగా నిలబడాలి. ఒక పక్క నామకార్థ క్రైస్తవులు చేసిన భయంకరమైన వాదనలకు నిలబడాలి. వాక్యాన్ని తప్పకుండా బోధించాలి, యథార్థాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రాణాలను తెగించి ప్రజల ముందు నిలబడి సవాలు చేయాలి. ఎన్ని బాధలండి అవన్నీ, ఎన్ని బాధలు. ఈ రోజు నా పిల్లలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. నా పిల్లలు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ ప్రసంగాల ధోరణి, వాళ్ళ గొంతులలో ఉంచే కన్నీటి చుక్కలు గొంతులో కనబడుతున్నాయండి, కళ్ళల్లో కాదు, గొంతులో కనబడుతున్నాయి. గద్గద స్వరాలతో, ఏడుపు మాటలతో బలైపోతున్నారండి. వాడు నా తండ్రి ఎడల, నా తండ్రి కోసం వాళ్ళు ఎంత బలైపోతున్నారండి. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారండి నాకు తెలుసండి. వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ రోజు నా పిల్లలందరూ దేశంలో చాలా కష్టాలు, విదేశాల్లో ఉన్న పిల్లలు కష్టాలు అనుభవిస్తున్నారండి, నరకం అనుభవిస్తున్నారండి, బాధలు అనుభవిస్తున్నారండి. విదేశాల నుంచి వచ్చి ఫోన్స్ ఎలా ఉంటాయో తెలుసండి. డాడీ, మేము ఎంతవరకు ఉంటామో మాకు తెలియదు. ఒకటి, ప్రాణాలు పోతే కరోనాతోనే ఈ దేశంలో చచ్చిపోతాం, లేదా ఈ ప్రభుత్వం చేతైనా మేము ఈ దేశం నుంచి ఇండియాకు వచ్చేస్తాం. మాకు జీతాలు తగ్గించేశారు, మాకు రాయితీలు ఆపేశారు. ఇలాగ భార్యలు పోగొట్టుకున్న వారు ఉన్నారు ఆ దేశాల్లో.